ఇక్కడ విచ్చేసినటువంటి ఆడపడుచులకి మహిళలందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, భీమిలి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, అన్న పుట్టింది మా నియోజకవర్గంలోనే, అన్ని విధాల ప్రాధాన్యతలు సాధించింది విశాఖపట్నంలో పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి, గాజువాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారికి, నార్త్ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా పీల శ్రీనివాసరావు గారికి, ఇప్పటివరకు విచ్చేసిన మనం ఉన్నటువంటి గండి బాబ్జీ గారికి, అదేవిధంగా మన జిల్లా కలెక్టరు హరీంద్రనాథ్ గారికి, సిపి కమిషనర్ పోలీస్ డాక్టర్ బాబ్జీ గారికి, మిగిలినటువంటి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులకు, అదేవిధంగా మెప్ప మరియు డ్వాక్రా సమైక్యల అధ్యక్షులకి, జిల్లా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకి, మీడియాకి అందరూ కూడా నా నమస్కారాలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తూ ఉంది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. అయినప్పటికీ కూడాను మా సొంత జిల్లాగా అయినా కానీ అక్కడ నేను పార్టిసిపేట్ చేస్తానంటే ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ మంత్రి కూడా వారు కేటాయించిన జిల్లాలకు వెళ్ళి ఈ కార్యక్రమాలని విజయవంతంగా చేసే విధంగా చూడాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే దీంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో కూడాను శాసనసభ్యులు మహిళల్ని ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం చేస్తూ విజయాలు సాధించిన వారికి సత్కరిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈ చాలా కార్యక్రమాలు నియోజకవర్గాల్లో కూడా చేసేందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులను షెడ్యూల్ చేసుకొని ఉన్నారు. ఈ ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఒకటి ఇస్తున్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు మరియు బాలికల యొక్క హక్కులను, అదేవిధంగా సమానత్వాల గురించి, సాధికారత గురించి మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత అవునన్నా కాదన్నా లింగ సమానత్వాన్ని, జెండర్ ఈక్వాలిటీని మనం అనుకున్న స్థాయిలో సాధించలేకపోయాం. ఇది సాధించాలనేటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ గుర్తు చేసుకున్నారు. అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు ఆడపడుచులకు ఆస్తి హక్కు ఇవ్వటం, అదేవిధంగా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా రాజకీయంగా ప్రోత్సాహానికి తీసుకున్నటువంటి చర్యలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు తీసుకుంటే మనకి ఏ ఇల్లు ఇచ్చినా కానీ ఆ ఇంటికి ఇచ్చేటువంటి పట్టా కావచ్చు, ఇల్లు మంజూరు పత్రాలు కూడా ఆడపడుచుల పేర్ల మీద ఉన్నాయనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇందాకే విద్యారంగంలో కూడా మహిళల పాత్ర ప్రధానంగా పెరుగుతూ ఉంది గణనీయంగా. ఒకప్పుడు విద్యకి 10th క్లాసు ఊర్లో ఉన్నటువంటి స్కూల్ వరకే పంపించి ఆ తర్వాత స్కూల్స్ మానిచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉద్యోగాలు, అంతేకాకుండా విదేశాలకు కూడా పంపిస్తున్నారంటే వారి మీద నమ్మకం, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పిల్లలు తల్లిదండ్రుల మీద కూడా కలిగిస్తూ ఉన్నారు. ఈరోజు ఇన్ని చట్టాలు వచ్చాయి, అయినప్పటికీ కూడాను వారి మీద ఉన్నటువంటి జరుగుతున్నటువంటి దాడులు, వీటిని కూడా ఒక్కసారి మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది. వీటి కోసం కూడా ప్రభుత్వం చాలా కఠినంగా శిక్షలు తీసుకొస్తున్నాయి, చట్టాలు గట్టిగా అమలుపరుస్తున్నారు. ఈరోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారు శక్తి యాప్ను కూడా లాంచ్ చేయబోతా ఉన్నారు. దీని ఉద్దేశం సత్వరంగా మీకు రక్షణ కల్పించాలనేది లక్ష్యం. ఇందాక సిపి గారు, కమిషనర్ పోలీస్ గారు చెప్పడం, మన శాసనసభ్యులు కూడా వారు ఏదైనా ఫోన్ను ఎత్తి రెస్పాండ్ అవుతున్నారని చెప్పడం కూడా చాలా సంతోషమైన విషయం. ఈరోజు మన రక్షణ కోసం
మనం ముందుకి మీరే ముందుంటున్నారు. ఇక్కడ ఈ రోజున చూసుకుంటే రైడర్స్ ఇది ఆ హెల్మెట్ పెట్టుకున్నటువంటి స్టార్టింగ్లో వాళ్ళు చూపించారు. వాళ్ళకి షీ ఆటోలు కూడా ఇవ్వడం జరుగుతుందంటే ధైర్యంగా సంపాదనకు ముందుకు వస్తున్నారు. ధైర్యంగా వాళ్ళు ముందుకు వస్తుందని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తానికి ప్రభుత్వం తరఫున పూర్తి అండగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రేరణా శక్తి 100 ద్వారా జిల్లాకు 4-5 నుంచి 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు పెట్టుబడి పెట్టే విధంగా ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసే విధంగా ప్రేరణా శక్తి PS100 అనేదాన్ని మన ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి బీసీ కార్పొరేషన్ ద్వారా టైలరింగ్లో శిక్షణ ఇవ్వటం, ఆ శిక్షణ తోటి వారికి ఆర్థికంగా కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసి వాళ్ళు స్వయంగా సాధికారత ఉపాధి పొందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా డిఆర్డిఏ మెప్పా డిపార్ట్మెంట్ కంబైన్డ్గా ఈరోజు ఉన్నతి ద్వారా వారికి కూడాను ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఆర్థికంగా సబ్సిడీ లోన్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈరోజు తీసుకున్నట్టయితే ఎంఎస్ఎంఈ ప్రధానమంత్రి విశ్వకర్మ ద్వారా కూడాను ఎంటర్ప్రెన్యూర్స్కి లోన్స్ ఇచ్చే పద్ధతి, ఇవన్నీ కూడాను మహిళలకు మాత్రమే ఇస్తున్నామనే విషయాన్ని గమనించుకోవాలి. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన, బీసీ కార్పొరేషన్ పురుషులకు ఇవ్వగలిగినప్పటికీ కూడాను మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో వారిని ఈ మెప్పా అదేవిధంగా డిఆర్డిఏ ద్వారా భాగస్వామ్యం చేసినటువంటి ఉద్దేశం కూడా ఇదే అనే విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక్కసారి తీసుకున్నట్టయితే మనం ఈ రోజున ఆన్లైన్ డిజిటల్ కామర్స్ అనే విధానం ద్వారా ఈరోజు మనం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ మనం సాధించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాలు ఒక్కసారే 1,00,000 మంది మనకి పరిచయం చేస్తూ ఉన్నారు ఆన్లైన్ ద్వారా, వాళ్ళకి వస్తువులు జరిగింది. ఇది వినూత్నంగా ఒక లిమ్కా బుక్ రికార్డు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు ఉన్నటువంటి మహిళలందరూ కూడా విజయంగా నేను అభివర్ణిస్తా ఉన్నాను. ఒక్కసారి చూసుకుంటే ఆకాశంలో సగం అంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే, మహిళ లేకపోతే ఈ వేదిక మీద కాదు, ఈ సభలో ఉన్నటువంటి ఏ వ్యక్తి ఉండడు అనే విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. మహిళతో ఉంటేనే మనం ఉన్నామనేటువంటి ప్రతి ఒక్క పుట్టుకకి మహిళే కారణం. మహిళ లేకుంటే సృష్టి లేదనే విషయాన్ని గమనించుకుంటూ మహిళలను అన్ని విధాలా ప్రోత్సహిస్తూ మహిళల యొక్క రక్షణగా కట్టుబడి ఉంటూ ఈరోజు లింగ సమానత్వాని కోసం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అసెంబ్లీలో ఈ మధ్య 2-3 సార్లు చెప్పారు, ఒక పాఠ్యాంశంలో ఇంటి పనులు చేస్తుంది ఎవరంటే అది మొత్తం మహిళల ఫోటోలే. ఏది ఇల్లు తిమ్ముతున్నట్లు కానీ ఏదైనా పనులు చేస్తున్నట్టు కానీ వాళ్ళ ఫోటోలే ఉన్నాయి. ఇది లింగ సమానత్వానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఆ బొమ్మలు మార్చి సమానంగా ఆ మహిళలతో పాటు పురుషులు కూడా అందులో ఉండే విధంగా ఆ డిజైన్స్ ఫోటోగ్రాఫ్స్ మార్చి పాఠ్యాంశంలో చేర్చమని వారు ఉద్దేశించారు. రేపు వచ్చే బుక్స్లో సమానంగా ఉంటాయంటే లింగ సమానత్వం చెప్తూ పాఠ్యాంశాలు ఆ విధంగా ఉండకూడదని చెప్పి చర్యలు తీసుకున్నందుకు గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం.